ఎన్టీఆర్ అప్కమింగ్ మూవీస్ లో హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీ దేవర. ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో రోజు వినిపిస్తూనే ఉంటోంది. అసలు దేవర సినిమా గురించి వచ్చే న్యూస్ లో క్లారిటీ ఉంటోందా? ఈ మూవీ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం మాట్లాడుకుంటున్నారు? తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వల్లే ఈ మూవీ షూటింగ్ 2 నెలలు లేట్ అవుతోందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత? ఇదే ఇవాల్టి స్పెషల్ స్టోరీ. RRR మూవీ తర్వాత ఎన్టీఆర్ యాక్ట్ చేసే మూవీ కోసం ఇండియా మొత్తం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ప్రెజెంట్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న దేవరా మూవీ కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. దేవరా మూవీ షూటింగ్ మొదటి నుంచి శరవేగంగా జరుగుతోందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అయితే రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ 5 నుంచి అక్టోబర్ 10 వరకు వాయిదా పడింది. దీనికి మెయిన్ రీజన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అని తెలుస్తోంది. మూవీలో అమ్మవారి జాతర సెట్ వేసి సాంగ్ ట్యూన్ కోసం కొన్ని రోజుల నుంచి మూవీ యూనిట్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటి వరకు అనిరుద్ ఆ సాంగ్ కు ట్యూన్ ఇవ్వలేదని ఇండస్ట్రీలో తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. దీనివల్లే ఈ మూవీ షూటింగ్ కు గ్యాప్ వచ్చినట్లు ఇండస్ట్రీలో రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ మాత్రం ఈ గ్యాప్ లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో వార్ 2 షూటింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రీసెంట్ గా తను ముంబైకి వెళ్లినట్లు, అది కూడా వార్ 2 షూటింగ్ కోసమే అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆల్రెడీ వార్ 2 షూటింగ్ స్టార్ట్ అయింది. హీరో హృతిక్ రోషన్ సైతం షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇంకేముంది, ఎన్టీఆర్ కూడా వీలైనంత ఫాస్ట్ గా ఏప్రిల్ లోపు దేవరా మూవీ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఇక ఆ తర్వాత వార్ 2 మూవీ షూటింగ్ పైన కంప్లీట్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే దేవరా పార్ట్ 1 మూవీయే ఇంత లేట్ అవుతుంటే ఇక దేవరా పార్ట్ 2 మూవీ మరింత లేట్ అవుతుందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఫైనల్ గా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ చేతిలో బ్యాక్ టు బ్యాక్ తమిళ సినిమాలతో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్ తో ఫుల్ బిజీగా మారాడు. ఇక దేవరా విషయంలో కొరటాల శివ ఎంత ప్లానింగ్ తో ఉన్నా అనిరుద్ వల్లే సినిమా ఆలస్యం అవుతోందని టాక్ బలంగా వినిపిస్తోంది.